ప్రకృతి ఏమియో కాదు. ప్రకృతి సౌందర్యమును సంస్కరించు గురు సార్వభౌముడైన నా మానవ మీరు నాకు ఓయేరి మీరు ఎవరు? మీరు ప్రతివచనమైన అయ్యారు. ఓయే మీరు ఎవరు? ఇతను ఉండడం మీ గతం లేదే. బ్రహ్మపడింది నిహేషంలో వెళ్ళేది. ఆహా ఆహా సజీవ మనుష్యాకృతి భ్రమింపజేయుచున్నదే ఈ చంద్రశిలా నిర్మిత సాల బంధిక. ఏమి విచిత్రము! వైరి లోకోత్తర కళా కౌశలము అద్వితీయం, మయుని లోకోత్తర కళా కౌశలము అపూర్వము, అరణ్య సామాన్యము. ఆహా ఆహా సభా భవనము ఉద్యానవనం ఎంత లోపలిజనమున్నది. వివిధ బలబలానక శాఖాసిక కరువుల విరాజిత రాజిత తరుస్కంద సమాసిత దివ్య సౌమ్యుల పుష్ప వల్లీవ కల్లిక సంభాసులు సంభ్రమద్భ్రమర కోమల ఝంకార నినాద వేదుల క్రీడా విరామ వయుల ఆరమిశ్రిత కలాప కలాప రమణీయ రమణీయ కోమల కలాప కళాకాలాప మధ్యన దోహద గోప ధూమాంకుల కుంజ పుంజ సుందరము. ఆహా ఆహా ఈ ఆరమ సౌకుమార్యం అత్యంత మనోహరం మనోహరం. దినదినానేక నూతన రామావలోక రజ్యత గౌరవ వసవర్ధన మన ప్రమోదావహమ్మకు నిష్కుటంపు భక్తులకు అద్భుత దర్శనీయంపగట నిర్వివాదాంశ కారణే మయసభ 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 అని సామాన్య జనులు మొదలు రాజు కఠినమైన పర్యంతము ఏకగ్రీవముగా దీనిని గురించి వర్ణించడం సరి అయినదే. ఇంతటి పరపుష్పజాల వలన మహానందమును కల్పించుతున్నది. దాసరమ్మ ఇది ఉండి లేనట్టును లేక ఉండినట్టును భ్రమింపజేయుతున్నది. జలాశయమే కాకుండా ఈ విషసూత్రము ఈ శతపత్రాధికము ఎట్లున్నది. సంస్పర్శ మాత్ర నూత చైతన్య ప్రాసాదిక శీతల విమల మధువారి పూర సంపూర్ణం మందమౌన చాలన ధృత కల్లోల తరంగ బాలిక పరస్పర సంఘటన జాయమాన మృదుల ద్వార విస్తార కమల కోకల గాలి నానావిధ జలకుసుమ రాగారంత దరీవాహం ఆలుల వార శైవాల జాల లాడిత జంగమోద్యాన శంకావహం గ్రీవాలంతుల విషసూత్ర బాలిక సంజీవిత హంస హంసీకల విభూషితము. ఆహా ఆహా చూడండి అపూర్వ రమణీయాకృతిని సమర్పింపజేయుతున్నది. ఇంతటి మధువారి పూర్వ ఇంచుక ద్రోణి ఈ పరిశ్రమ అత్యున్నత విశ్రమించింది కదా. ఇచ్చట నేరమే లేదే. ఇచ్చట ప్రకృతి నన్ను చూసి పరిహసించుకున్నట్లున్నది. ఇది అంతయుమైన రచనా విశేషమా లేక నేను భ్రాంతియుతున్నదైతే? ఎచ్చటిది హాసత్వమే ఎచ్చటిది హాసత్వమే ఎచ్చటిది హాసత్వమే మమ్ముగాంచి ఎవరు పరిహసించడం తెలుసు. ఎవరు కానరాలే. మరి ఈ సభలు ఎన్నడు వినవచ్చే? అతులిత మాయారాజలా సమర్థంగా నా ఇంటిలో ధ్వరించు యంత్రమని నేను పరిగణించి చూసేదా. వివిధ మణివికార కృత్య భాగాంతర్గత భారతదేశమా తత్సువర్ణ సాకాంతలోని గాంతుమతవల్లి సమోడసితమా మధ్య వల్లవ సంపుటాత్యంత భాసుల పుష్పబల ప్రధానమా పుష్పఫల మకరంద రస సేవనానికి సమాగత సత్ఫల కీరవారమా ఇంటి కృతజ్ఞత స్వభావము పాండవుల నీలమునుడయ కాల స్వభావము నిన్న మొన్నటి వరకు నిలువ నీడ లేకుండా పాండవులు దిగ్విజయం వలనించి రాజసూయ మహత్వ నిర్వహణ సార్వభౌమ పదమును అలంకరించుడయా. అభిమానధరులకు దూరమున రవిగా పంచి
సుక్షత్రియ వంశ సంజాతుండైన సుయోధన సార్వభౌముడు సహించి ఊరకుండుడయా. నా సమక్షమున ఊరులో పేరునైన దంపతులకు నా సామంత్రులను మాయము రప్పించి రక్తగర్భ నామముకు సంతకమైన శాస్త్రాంగ ప్రణామం ఆచించిన నాకు అవమానముగా ధర్మజుడు యుక్తాయుక్త పరిజ్ఞాన విహీనుడై సార్వభౌముని సమక్షమును జ్ఞానమైనలో లేక స్వేచ్ఛగా వారి ప్రణతులను కైకొనుడియా. యోచించిన కొలది మనం కూడా పట్టరాని క్రోధము వెళ్ళి మిగించున్నదే. ఇంకా నేను ఇచ్చుడు నిలువజాల ఆ కనపడు ద్వారమందిని నేను నిష్క్రమించదగా. ఎక్కడిది పాపిష్టి స్ఫటిక ద్వారము ఎంత బిట్టుగా కొట్టుకున్నది. మరల పరిహాసత్వని కనబడుతుంది. అవరోధ జనుల పరిహాసత్వని పాంచాలి కానిము ఇప్పటికి పరిహాసము మాత్రమే. కాలాంతరమును ప్రణయ భైరవ వితార్థహాస విస్ఫారిత భృకుటి ప్రమోద తీవ్ర వైశ్వానర జ్వాల తీవ్ర వైశ్వానర జ్వాల తీవ్ర వైశ్వానర జ్వాల. లేక పరిభవనముకు తలయొగ్గి జీవించుడయా. సప్త సాగర వేలావలిత వసుంధరావల్యమునికల్ల ఏకఛత్రాధిపత్యం వహించి అప్రతీప ప్రతాపమున చండ శాసనుడ ఎల్లవారులా ఇంటి రాజ్యం చూడమని ఎవరిటి హేయమము దుర్మరణము అంగీకరించను. ప్రాణ పరిత్యాగానంతరమైన ఈ శనిపక్ష ఏమిదే అభిమానదండవ సుయోధన సార్వభౌమునికి అవమానము. ఆ దుర్జాతి సిద్ధాంతము లజ్జావిహీనత పరిహసించును కాక అంతటి వారికి అవమానము తమస్తించున. మహాగజేంద్రము మార్గమును తలుచుండ ఒక్కరెక్కి మురుగుడు. అంతరాత్మకు నేను ఎన్ని విధములు సరిపెట్టుకుందామన్నాను. ఈ వార్త ఎట్లైనో రేపు లోకమున వెల్లడి కాకమా. నిరర్థకముగా దురర్థ ప్రతిపాదనకు లోకులు అనేక విధములుగా తలపగలు మానరు. అగ్నిపడనట్టు సందేహపగలు మానరు. ఈ అవమానము సుయోధన సార్వభౌముని జీవితంలో శాశ్వత స్థానం ఏర్పరచుకున్నవారు. అపసయంపును జీవించి ఉండి కంటే మరణము సర్వ విధముల శ్రేయదాయకము. మరణము సర్వ విధముల శ్రేయదాయకము. మానిని పరిహాస పాత్రము మానవత జీవిత చరిత్రమని రేపటి నుండి నా జీవిత చరిత్రము ఈ లోకమును నాటక రూపంలో ప్రదర్శింపబడదా. జీవించి ఉండదమన్న పరనారి పరిహాస పాప పంక కలంక జీవనంలో దుర్నయు నినడు దుర్భావే. నేనేమి చేయదును. అచేతనమును భూపరాగమే మానవ పాదహత్య సైకృత్యాలకు మూర్తం అధిరోహించి అతని పగను తీర్చుచున్న చూడ సచేతనుడై సబరుడై సార్వభౌముడైన నేను ఒక్క ఆడుగు నాకు మనర్చిన యమట్టకు ప్రతీకారము కీర్తి నా పౌరుషములు స్థిరపరచుకోగలనే. నా అవమానమన్నింటికి మూలమైన నా వైసమే కదా. నా క్రోధమును పులికిపట్టేది నా వైసభయే కదా. తుదకు నా జీవితంలో ఈ విషమ స్థితిని ఆక్రమింప చేసినది ఆ వైసభయే కదా. ఏమి కాల వైపరీత్యము. కోట్సదొలద ఈ రాజసూయమే నెమ్మది ఇప్పుడు ఇంత ముట్టిపోటు పెట్టలేదు. ధర్మద రాజసూయము సుయోధన సార్వభౌముని అభిమాన పుష్పోపము నిర్మూలనకు
వాయువు సదృక్షమైనదే. యుక్త పరిజ్ఞానం విహీనులు, రాజనీతి బాహ్యులు, పరపంచనాశక్తులుగా పాండవ హతను పిలిచినంతనే నేనే రాజసూయ ధోరణి కరగవనే. పోయింది నాకేలా పాడు మైసభా సందర్శన అంకురించుకో. అంతంత తిరిగాడుచో అభ్యాసములకు అవమానములకు నేనేలా నోరు కావలే. తిరుగు ఏ తత్సమయమునకే పరిచారగా పరిగెత్తిన ఆ పంచకి పాంతాలి ఏల రావలే. వీక్షించవలే, నిష్కారణులను నేల పరిహసించవలే. ఇట్టి స్థితిగతులను బట్టి చూడాలి. నన్ను బంధకిచ్చే వంచింప చేయుటికే ఆ పాండవ హతకుని రాజసూయ వ్యాజ్యము నిర్వహించుకుని నిశ్చయముగా దురాత్మని దురుద్యోగ సంగతాత్ములై కేవల స్వభావంలో కూడా తత్పరులకు నన్ను వాడ నిరర్థకముగా పరిహసించవాలి. తెలిసినదే ఆ రాజసూయములకు మూలమీకుడిలోపాయంగా ఉండటి నిశ్చయము, నిస్సంశయము, నిర్వివాదాంశము. ఎంతటి దుండగము, ఎంతటి క్రౌర్యము! ఓరి పాపిస్తున్నారా, పాండు భూపాల గర్భభార భూతులారా! ఏమి నా వెర్రి! ఆభిజాత్యనందు దృష్టి సారింపక, ఆత్మ గౌరవనందు గురుడేంపక, సార్వభౌమ వదంబులను తలవంపక నేనెట్టే వ్యక్తాలోచన పడి కొడుకుని పోతున్నాడు. నవకండ భూమండలాధిప మగట తటగట మణికుడి నిరంతర నీరాజ నిజమాన మంత్యరహుండలై సింధురాజ్ చతుష్టి పరివేశిత వసుంధర భారతోపహుండలై వరరాజ మత సంహరణ భీకర భుజముల సమగ్రుండలై అభిమాన ధరుండలై దుర్నిరీక్షుండలై 14 భువనములు ఒక్క పెట్టి ఎత్తి వచ్చిన ప్రజాల ప్రచండ ప్రభాత ప్రభా విమర్శలకు నూరుగురు స్వాములు అగ్రచుండలై చండతర పరాక్రమ ఉద్భవమై జగత్త విశ్రాంత సత్య సౌమ్యసతమై అభిమాన వలరి బందీకృతమై నిష్కాంతమై జగముల పేరునిక గల సుక్షత్రియ వంశములు తెలియించి అనేక అక్షోభని సమూహముల పదినాదుండగా నాకు ఈ ప్రపంచమున ఏది అసాధ్యం. ఇప్పుడే పోయి ఆ పాండవ హతకులు చీల్చి చెండాడుగా ఆ పరమును భస్మీకరణముగా విచ్చదా, ఆ పాంచాలని యంత్రాన్ని మహాపదము ముచ్చదా, ఆ పురమును భస్మీకరణముగా విచ్చదా. ఓరే దురాత్ములారా, పాండవ హతకులారా! ఈ సుయోధన సార్వభౌముడు అభిమానధనుడనియు బంధువుడనియు మీదు వ్యక్తిని మీ వంటి సామంత మాత్రులకు అనేకులకు శాసకుడులని అప్పుడే దుర్మనాంతత్వం కొందరు తగదెక్కడా, అప్పుడే యుక్తాయుక్త వివేచన జ్ఞానం రసించదా. అవునులే, అల్పపు సిరి కన్నులు కాననిచ్చుదా. ఎక్కడిలో ఒక్క రాజశివుడు నిర్వహించింది కవారని పన్నులో మిన్నులో కానుకున్నారే. కానిండు ఈ సుయోధన క్రోధాగ్నికి దూది పొంగులు కాకపోవడం మీ దుర్దశ్యములు, ఈ సుయోధన సార్వభౌముని ఈర్షాగ్రహములకు పానీయములు కాకపోవడం మీ కవోష్ట రుద్ర ప్రభావం, ఈ దూర్వర సౌరి చక్రవర్తి నిష్కల కరంకములకు కపలములు కాకపోవడం మీ కర్మాంతరం. ఏమి మీ కంటకు పవన్ మనోగత దౌరత్వ వారి వాహ నిబంధన సమర్థ ప్రబంధనము కాదా ఈ కుడిరోన్మని క్రోధము? నవగ్రదే సమృద్ధ పరమ పరమతోనములను చలవజ్రాయుధము కాదా ఈ చక్రవర్తి క్రౌర్యము? భవచిత్తాడవి సంచిత్రహమంత మాతాంగ వక్ష కవాడ విమానిలో వాడి లోదక సింహ కిశోర కరాంచల నకాంచలము కావా ఈ గురుముక్తి? ఓరోని రాజకుల పౌత్రులారా, మిమ్మల్ని ఇంకా ఎంత ప్రస్తుత పురములను నిలువరించిన నేను సుయోధనుడిని మీ కట్టుకుట్టములు సైతం ఆగించి మిమ్మల్ని అట్టడం మూల గావించి చెట్లను పట్టింపకుండా రాజరాజునేనా మీ సర్వసంపదలో హరించి మీ దుర్మదమును అనుకోకుండా నే సార్వభౌముడనైనా నిండు సభాపత్యము సకల రాజన్య సమక్షము పత్ని సమేతంగా మీ మానమారణం చేయకుండా ఈ భూమండలము లింగనంలో దుర్యోధన చక్రవర్తిని పిలిపించుకుందరే. పాండవాంకుర మారణ హోమముకే హృదయకుండమున క్రోధాగ్ని ప్రజ్వరిల్లుచున్నది, నవదశ ఆక్రమించుచున్నది. మంత్రోపదేశులేరే ఏమి కర్తవ్యం? ఈ
అవమాన సంజనిత సంతాపం అవార్యమైన నిలిచిన చోట నిలబడించడం లేదు. నేనేమి చేయదును? దుర్వార ధర్మీకరణ నిర్మాత విషపత్ని కేవలం దుఃఖము కాలగట్ట పాలనేత్ర భీమ కీరి కీలా కళావంతుని వచ్చుండదు కానీ ఈ అవరణ దారుణోగంలో దుస్సహం ప్రళయ సమయ సముద్దండ దండధర చండాది చండ దండపాదములు సైపదములు కానీ ఈ భీషణాది భీషణం ఒక శ్వాసములకు వచ్చుట దుస్సహము. దేహమాపాద మస్తకము మంటలగిచున్నవే. ఈ నా పరితాపముల అంతమెప్పటికీ ఇక కర్తవ్యత విచారణము లేదు, పాపపుణ్య వివక్ష లేదు, కీర్తపకీర్తన లేవు, కారణము లేవు, బంధుత్వము లేవు, మంచి లేదు, మమత లేదు, భయము లేదు, భక్తి లేదు. గణిత గౌరవ వంశవర్ధన మన కంటి రోగము యథేచ్ఛ విహార వ్యవహారముల ప్రకృతి వృత్తిని రాగంగా విజృంభించింది. పాండవ దుర్మద నిబంధన విధానము ప్రథమ కర్తవ్యం. పాండు గోపాల కులోన్మోహన అనంతరాచరణే. పాండవ పట్టవైసి దారుణ పరాభవము ద్వితీయ కర్తవ్యం. పాండు గోపాల కులోన్మోహనము అనంతరాచరణీయం.